యుద్ధమా? ఎవరితో? రామన్న, ఏమిటా పిచ్చి ప్రశ్న? ఇప్పటికైనా సవ్యంగా సమాధానం చెప్పు. చేత కాదని చేతులు జోడించి సామంతుడవుతావు, లేక యుద్ధానికి సిద్ధమవుతావు? సామ్రాట్, యుద్ధం అన్న మాట మేము ఏనాడో మర్చిపోయాం. మాకు కావలసింది శాంతి. ఈ మాత్రం దానికి ఎందుకంత తిరుగుడు? పంది చేసుకుని సామంతులుగా ఉంటామని సూటిగా చెప్పరాదు? ఇలా యుద్ధాలు చేసి ప్రాణాలు తీసే బదులు కావలసిందేదో స్నేహంగా అడగరాదా? బంగార మాధనమా, ఏం కావాలి? కావడం తప్పడం అంటే సహించం కానీ బ్రతుకుతామంటే ప్రాణాలైనా ఇస్తాం. నువ్వు ఇచ్చేవాళ్ళవు, మేము పుచ్చుకునే వాళ్ళమునా? కూడా మా సంగతి నీకు ఇంకా తెలియదు. రామన్న గారు, మంచితనంతో దానవుని కూడా దేవునిగా మార్చగలమని నిరూపించారు. మీ రాజ్యం రామరాజ్యం, మీ ఆశయాలు మా అందరికీ శిరోధార్యాలు. ఇంతకు ముందు మిమ్మల్ని శిక్షించాలని వచ్చాను, కానీ ఇక ముందు మీ దగ్గర శిక్షణ పొందడానికి వస్తాను. అయ్యయ్యో, ఎంత మాట! మన స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఎక్కడ అధికార దుర్మధాంధుడు అహంకారవంతనుడైన ఆ మర్యాద రామన్న ఎక్కడ? యుద్ధానికి సిద్ధంకమని వర్తమానం పంపితే తీరికలేదని మాకు తేలిక సమాధానం పంపుతారా? ఈ సంగ్రామశివుడు అంటే నిలక్షణ. సామ్రాట్ సంగ్రామసింహులో వారికి సుస్వాగతం. ఇవే మా మంగిడి. నీవేనా మర్యాద రామన్నవు? అవును, నేనే. చాలా శ్రమపడి వచ్చినట్టున్నారు. మేము వచ్చింది కూర్చోటానికి కాదు, యుద్ధానికి. యుద్ధమా? ఎవరితో? రామన్న, ఏమిటా పిచ్చి ప్రశ్న? ఇప్పటికైనా సవ్యంగా సమాధానం చెప్పు. చేత కాదని చేతులు జోడించి సామంతుడవుతావు, లేక యుద్ధానికి సిద్ధమవుతావు? సామ్రాట్, యుద్ధం అన్న మాట మేము ఏనాడో మర్చిపోయాం. మాకు కావలసింది శాంతి. ఈ మాత్రం దానికి ఎందుకంత తిరుగుడు? పంది చేసుకుని సామంతులుగా ఉంటామని సూటిగా చెప్పరాదు? ఇలా యుద్ధాలు చేసి ప్రాణాలు తీసే బదులు కావలసిందేదో స్నేహంగా అడగరాదా? బంగార మాధనమా, ఏం కావాలి? కావడం తప్పడం అంటే సహించం కానీ బ్రతుకుతామంటే ప్రాణాలైనా ఇస్తాం. నువ్వు ఇచ్చేవాళ్ళవు, మేము పుచ్చుకునే వాళ్ళమునా? కూడా మా సంగతి నీకు ఇంకా తెలియదు. అజపుల గజపుల బీజపుల తీసుల గర్వం కర్వం కావించి అపరాధనం చేయాలనిపించుకున్నాం. అందుకుంటే నిన్ను నీ దేశాన్ని ఒక క్షణంలో సర్వనాశనం చేయగలం. చేసి ఎవరిని పాలిస్తారు, ఏం తింటారు? చివరకు మీకు మిగిలేది మాతో పోరాడే శక్తి లేక నీటి వాక్యాలు శాంతి సందేశాలు చదువుతున్నావా? తిరిగి పంత. సామ్రాట్, ఇది పిరికితనం కాదు, చరిత్ర చెబుతున్న సత్యం. అంగవిహీనులై అనాథులై ఆకలి మంటలతో అల్లాడే ప్రజలు అహర్దిశను మిమ్మల్ని శిక్షిస్తూనే ఉన్నారు. ఆ ఉసురు మీకు తగలదా? రామన్న, ఒక మనిషిని చంపితేనే హంతకుడని శిక్షిస్తున్నాం. యుద్ధాల పేరుతో కొన్ని కోట్ల మందిని చంపే మీరు హంతకులు కారా? అయినా బ్రతికించే శక్తి లేని మనకు చంపే అధికారం ఎవరిచ్చారు? రామన్న, మాకు ప్రేమించడమే కానీ ద్వేషించడం తెలియదు. పాపం, మీరు యుద్ధాలు చేసి జీవితంలోని మాధుర్యాన్ని మర్చిపోయారు. మాతో 10 రోజులు కలిసిమెలిసి ఉండండి, అప్పుడు నిర్ణయిద్దాం యుద్ధమో శాంతి. ప్రభువుల వారు మా తగు తీర్చాలి. క్షమించండి, ఈ తగు ఏదో తీర్చి మాట్లాడుకోండి. కూర్చోండి. ఏమిటి మీ తగు? ప్రభు, నా పేరు భూషయ్య. నేను ఈ శేషయ్య గారి దగ్గర పొలం కొన్నాను. ఆ పొలం దున్నుతూ ఉంటే నాగలికి తగిలి భూమిలో నుంచి విలువైన వజ్రాలు రత్నాలు దొరికాయి. వీటిని నేను ఇస్తానంటుంటే ఈ శేషయ్య తీసుకోనంటున్నాడు ప్రభు. ఎలా తీసుకోను ప్రభు? గట్టు పుట్ట చెట్టు చేమాతో సహా పొలాన్ని ఈ భూషయ్యకి అమ్మించాను. ఆ పొలంలో వజ్రాలు దొరికినా వడగళ్ళు దొరికినా అతనికే కదా ప్రభు. ప్రభు, ఆ భూమిపైన ఉన్నవే నాకు అమ్మాడు గాని భూగర్భంలో దొరికింది నాది ఎలా అవుతుంది చెప్పండి? ఈ వజ్రాలు ఆ భూమిలో ఏ నాటి నుంచి ఉన్నాయో నాది కాని దాన్ని తీసుకుని నన్ను పాపం ముట్టకట్టుకోమంటారా? మరి నన్ను నరకంలో పడమంటారా? నేను అది తీసుకోను. నేను అంతకంటే తీసుకోను. నేను అసలు ముట్టుకోను. నాకు అక్కర్లేదయ్యా. నాకు అసలు నేను తాకలే నాకు ఆశే లేదండి. నాకు అసలు వద్దు. సామ్రాట్, ఇలాంటి తగు మీ రాజ్యంలో వస్తే మీరు ఎలా పరిష్కరిస్తారు? ఇలా వజ్రాలంటూ దొరికితే వద్దని వాదించుకునే వ్యక్తులే మా రాజ్యంలో లేరు. నిధి నిక్షేపాలంటూ దొరికితే వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తాం. భూషయ్య, నీకు పిల్లలున్నారా? నాకు ఒక కుమారుడు ఉన్నాడు. శేషయ్య, మరి నీకు? ఒక్క కుమార్తె ఉంది ప్రభు. అలాగా? అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆ వజ్రాలు వాళ్ళకి ఇవ్వండి. అలాగే ప్రభు. శ్రీ 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 మర్యాద రామన్న గారు,
మంచితనంతో దానవుని కూడా దేవునిగా మార్చగలమని నిరూపించాను. మీ రాజ్యం రామరాజ్యం, మీ ఆశయాలు మా అందరికీ శిరోధార్యాలు. ఇంతకు ముందు మిమ్మల్ని శిక్షించాలని వచ్చాను, కానీ ఇక ముందు మీ దగ్గర శిక్షణ పొందడానికి వస్తాను. అయ్యయ్యో, ఎంత మాట! మన స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అదిగో ఈ శాంతికి చిన్నాలుగా ఈ పావురాన్ని మీకు సమర్పిస్తుంది. స్వీకరించండి. సంగ్రామసింహ మహారాజు గారికి ఏడుపు ఏమైంది? కొప్పులట్టుకుపోతున్నాయి. మహారాజు పోయలేడు. మాధురికిను రావణ గారికిను పెళ్లి చేస్తాట. శాశ్వతంగా వారికే రాజ్యం ఇచ్చేస్తాట. సరే వెళ్ళు. ఇక మన బండారం బయటపడక తప్పదు. ప్రజల్లో ఇక మనం తలెత్తుకు తిరగలేదు. ఈ వీరభట్టుని బొందిలో ప్రాణాలుండగా అది జరగ. రేపటి సూర్యోదయంలోగా పాతరాజును కొత్త రాజును పరలోకానికి పంపుతాను. మాధవి, మాధవి, మహారాజా, నాని మామ, అర్ధరాత్రి సపరివారంగా వచ్చావు. ఏదైనా వింత? ఒక్కటే విని, వింతలు చాలా ఉన్నాయి. చూద్దువు కానీ రా. ఎక్కడికి? చెరసాల. అందించండి, కానివ్వండి. నేను మహారాజును, ఇక మీదన కాదు. వింతగా ఉంది, చూస్తే అప్పన్నా, తిప్పన్నా, ఎవరు కనిపించరే? ఎవరక్కడ? ఎవరు నువ్వు? ఏమిటిది? యావత్ జీవితం ఇక్కడే పడి ఉండి నీ వింతలు వినోదాలతో కాలక్షేపం చేయి. మరి అది రావణ గారు కూడా ఎక్కడ కనిపించటం లేదు. ఊరుకోండమ్మా, ఊరుకోండి. వారికి ఏ ఆపద ఉండదు. మంచివాడను దేవుడు ఎప్పుడు తలను చూపే చూస్తాడు.